ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ అనేది తెలుగుదేశం పార్టీని చూసే మిగతా పార్టీలు క్రమశిక్షణ అనేది నేర్చుకుంటున్నాయి. అది మీరు గుర్తు పెట్టుకోవాలా, అది మర్చిపోకూడదు. ఎక్కడ కూడా నాకు గుర్తు చేసే ముందు మీకు ఒకటి చెప్తా. రణదీప్ సుర్జేవాలా అని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు ఆయన. మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే ఒక మహాపాపాన్ని ఒడిగట్టినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు, అమరావతి వచ్చి మీ నాలెడ్జ్ సెంటర్ చూసి అద్భుతం అండి, ఇట్లాంటి లైబ్రరీ మేము కూడా మెయింటైన్ చేయట్లేదు, మీ క్రమశిక్షణ మా దగ్గర లేదని ఒప్పుకున్నాడు. ఆ విషయం మీకు తెలియదేమో, మీకు గుర్తు చేస్తాను. ఆయన ఫోటో ఆ రోజు ఆయన మాట్లాడిన బయట అన్ని మీకు పంపిస్తాం, మీరు ఒక్కసారి తిరిగి లైబ్రరీ వద్దంటారా? జ్ఞానం సంపాదించే ఆయనే మీకన్నా ముందు ఆయన చెప్పాడు, ఆ పక్క జాతీయ పార్టీ నాయకుడు వచ్చి చెప్పాడు, మిమ్మల్ని అప్రిషియేట్ చేశాడు. వాసుదేవన్ గారు, మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలనో అడిగేసేయండి, నేను దానికి సమాధానం చెప్తాను. మీ క్రమశిక్షణ లేదని నేను అల్లా, మీ క్రమశిక్షణ గురించి జాతీయ స్థాయి నాయకులు మెచ్చుకున్నారనే విషయం చెబుతున్నా. సరే, ఇప్పుడు అంటే